మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీకు హృదయపూర్వక శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. నూతనమైన మాసంలో మనం ప్రవేశించి దేవుని యొక్క నామమును కలిగి ఉన్నవారం. అయితే మీరెక్కడ ఉండినను సరే పరిపూర్ణమైన దేవునికి మహిమ తెచ్చే వ్యక్తులుగా ఉండాలి. అందుకే సంఘము అంటే ఎడ్యుకేటెడ్ ఇన్ ద హోల్ మ్యాన్, పరిపూర్ణమైన మనిషి తయారయ్యే ఒక స్థలమే దేవుని మందిరం, సంఘములో మనం గమనిస్తే ముఖ్యంగా మనకు దేవుని చేత ఏర్పరచబడిన వారు కనబడతారు విత్ యూనిఫామ్లో. వారి నోట దేవుని గ్రంథములో ఉన్న న్యాయ విధులన్నీ వారి నోట మనం నేర్చుకుంటాం, క్రమములను విధులను నేర్చుకుంటాం. ఆ విధంగా ప్రాణములో, శరీరములో, ఆత్మలో పరిపూర్ణమైన మనిషిగా ఎదగాలి. కంప్లీట్ మనిషిగా మనం ఎదిగినప్పుడు మన కొరకు మన సమయం ముగించబడ్డాక ఈ లోకములో వెంటనే పరలోకమందు మన కోసం డోర్స్ ఓపెన్ అయ్యి ఎంతో మహిమతో, ఎంతో ఘనతతో మనం దేవుని రాజ్యములోకి యుగయుగాలు ఉండటానికి ఈ లోకాన్ని విడిచి అక్కడికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అందుకే ఈ లోకమంతా ఒక సిద్ధపాటు. దేవుని సంఘము అంటే ఒక సిద్ధపరిచే ఒక చోటు. పరిశుద్ధాత్మ దేవుడు ఉండి అదృశ్యంగా ఆయన సేవకులను నడిపిస్తూ, ప్రకటనలు ఇస్తూ సంఘాన్ని, ప్రతి మనిషిని దేవుడు సిద్ధపరుచుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకు అంటే ఈ లోకంలో ఎవరు పరిపూర్ణమైన మనుషులు కాదు, కానీ యేసుక్రీస్తు మాత్రం పరిపూర్ణత గల వ్యక్తిగా కనబడుతున్నాడు. చూద్దాం బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయం 5:22లో మీరు చూస్తున్నట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో, యేసు జ్ఞానమందును వయస్సునందును దయయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసు జ్ఞానమందును, యేసు వయస్సునందును, యేసు దేవుని దయయందును, యేసు మనుషుల దయయందును వర్ధిల్లుచున్నాడట. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన 3.5 సంవత్సరములు ఈ లోకములో ఉన్నారు. అయితే ఆయన విధానాలు ఎలా ఉన్నాయి, ఆయన పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, ఆయన జీవిత విధానాలు పరిపూర్ణ వ్యక్తిత్వము గల వ్యక్తిగా ఉన్నాడట. మీరు చూస్తే ఆయన చిన్నతనంలోనే దేవుని వాక్యాన్ని సమాజంలో ఉన్న పెద్దలతో పంచుకున్నట్టు మనం అనేకులు చిన్నతనంలో ఉన్న యేసుక్రీస్తుని అడిగి దేవుని మర్మములను తెలుసుకునేవారట. వారు ఆశ్చర్యపడ్డారట, చిన్న బిడ్డకి ఇంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది అని. వడ్లవాడైన యోసేపు మరియా కుమారుడు కాడా అని వాళ్ళు ఆశ్చర్యపోయాడట. హల్లెలూయా. చిన్ననాటి నుండే యేసు దేవుని జ్ఞానమందు, చిన్ననాటి నుండి యేసు దేవుని ఇచ్చిన వయస్సునందు దయయందు, మనుషుల దయయందు వర్ధిల్లుచు ఉన్నాడు. హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం గల మనిషిగా యేసుక్రీస్తు వర్ధిల్లాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఆయన విధానాలు మనలోకి కూడా, ఆయన పిల్లలమైన బిడ్డలమైన మనలో కనబడాలి. ఆ గుణగణాలు, ఆ మనస్సు క్రియలు, ఆ వ్యక్తిత్వం, ఆ టైం మెయింటెనెన్స్ మనకు ఉండాలి. అప్పుడే ఈ లోకంలో మనము సక్సెస్ అవ్వగలం. అందుకోసం మనకి ఏం కావాలి అంటే దేవుని జ్ఞానం మనకు కావాలి. అందుకోసం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆ వయస్సును మనం గ్రేస్ఫుల్గా, కొంతమంది వయసు చెప్పుకోవడానికి ఇష్టపడరు, పురుషులు స్త్రీలు దాచేసుకుంటూ ఉంటారు వయస్సు, ఏదేదో చెప్పేస్తూ ఉంటారు వయస్సు. కానీ వయస్సు కూడా గ్రేస్ఫుల్గా దేవుని సన్నిధిలో మనం మలుచుకోవాలి, గ్రేస్ఫుల్గా మలుచుకోవాలి. ఆ తర్వాత దేవుని దయయందు, మనుషుల దయయందు చాలా ప్రాముఖ్యం. ఇప్పటి కాలంలో ఇవి ఫాలో అవ్వట్లేదు ప్రజలు. మరి ఏం ఫాలో అవుతున్నారు, ఏం వెతుకుతున్నారు ప్రజలు? కొంతమంది యవనస్తులు ఏం వెతుకుతున్నారు? ఫుడ్ వెతుకుతున్నారండి. మంచి ఫుడ్ ఎక్కడో దొరుకుతుందో అక్కడ వెతుకుతున్నారు.
మంచి డ్రెస్సింగ్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ వెతుకుతున్నారు. మంచి జిమ్ము, శరీర ఆకృతిని మార్చుకొని బలంగా చేసుకుని మరి ఈ ఆకృతి ఎక్కడ దొరుకుతుందో అక్కడికి పరిగెడుతున్నారు. చదువులు, జాబులు, సంపాదనలు ఇక్కడ కాకుంటే అమెరికా, అక్కడ కాకుంటే ఇంకో దేశం, ఇక్కడ కాకుంటే ఇంకో రాష్ట్రం. భాషతో పని లేకుండా వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఇవి అవసరమే. వీటితో పాటుగా అసలు అత్యవసరమైనది దేవుని దయ, మనుషుల దయ. మనుషుల దయ మాకెందుకండి అంటుంటారు కొందరు. లేదు, దేవుని దయ, మనుషుల దయ మనకున్నప్పుడు ఈ లోకములో మనం సక్సెస్ అవుతాము. ఆమేన్. ఎందుకంటే షూషాను కోటలో ఎస్తేరును మనం గమనిస్తే అందరికీ కాంపిటీషన్ ఉంది అక్కడ. అందరూ రెడీ అయిపోయారు. 12 నెలలు గోపురస తైలముతో, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నానాలు, శుద్ధీకరణలు జరిగాయి. ఆ తర్వాత రాజు ఎదుట నిలబడవలసిన ఒక టైం వచ్చింది. ప్రతి ఒక్కరికి టైం వచ్చింది. ఆ టైంలో రాజు అందాన్ని బట్టి కాదు కానీ ఆయన హృదయంలో దయ కలిగిన వారిని మాత్రమే సెలెక్ట్ చేశాడు రాణిగా. రాణి కావాలని అందరికీ ఉంది. గొప్ప గుంపు వచ్చేసింది. కానీ అక్కడ గోల్డ్కి కాదు, అందానికి కాదు, మరి దేనికి రాజు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. దేవుని దయ ఎవరి మీదైతే అతనికి దయ కలిగిందో వారిని రాణిగా అహష్వేరోషు రాజు మార్చుకున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా. అదేవిధంగా నీవు ఉద్యోగంలో, నువ్వు వెళ్ళే ఇంటర్వ్యూస్లో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు అనుకుంటున్నావు, నా చేతిలో డిగ్రీస్ ఉన్నాయి, నా చేతిలో పలానా పేపర్స్ ఉన్నాయి, నాకు పలానా వాళ్ళ ఫైనాన్షియల్గా అండ ఉంది, పలానా వాళ్ళ నాకు వాళ్ళ బాగా తెలుసు, వాళ్ళ అండ నాకు ఉంది, పొలిటీషియన్గా ఉన్నారు, వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు నువ్వు అనుకోవచ్చు. ఆ టైం వచ్చాక దేవుని దయతో నీకు పని. ఆమేన్. దేవుని కనికరమే అక్కడ పనిచేసేది. దేవుని దయే అక్కడ కూర్చున్నటువంటి ఇంటర్వ్యూ తీసుకునే వ్యక్తులలో కానీ, నీకు జాబ్ కాల్ లెటర్ పంపే వ్యక్తులలో కానీ క్రియ చేయాల్సింది దేవుని దయ. దేవుని దయ అక్కడ పని చేయకపోతే అక్కడ మిస్టేక్ అయిపోతుంది, నీ పేరు కొట్టేయబడుతుంది అంతే. హల్లెలూయా. అందుకే దేవుని దయ, ఇటీవల దేవుని దయ వెతకట్లేదు, కానీ మీరైతే అన్నింటితో పాటు దేవుని దయ మీరు వెతకాలి. దేవుడి ఉదయకాలం మీతో మాట్లాడుతున్నాడు. దేవుని దయను మీరు వెతికితే, మనుషులందరి దయను మీరు వెతికితే ఖచ్చితంగా మీరు పరిపూర్ణ ఆశీర్వాదాన్ని పొందుతారు. ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా పొందుతారు. స్తోత్రం కలుగునుగాక. పరిపూర్ణ ఆశీర్వాదాన్ని పొందుతారు. లేకుంటే పరిపూర్ణ ఆశీర్వాదాన్ని మీరు చూడలేరు. ఎవరికి దయ వస్తుంది అంటే దీనులకు వస్తుందండి. దేవుని నియమాల్లో, దేవుడు పెట్టిన షరతులలో ఎవరైతే చక్కగా క్రమశిక్షణగా ముందుకెళ్తారో, భయభక్తులతో ముందుకెళ్తారో, ఎన్ని ఉన్నా సరే వారు దేవుని బట్టి తగ్గింపుతో వెళ్తారో, దేవుని బట్టి భయపడుతూ వెళ్తారో, అటువంటి వారి జీవితాల్లో ఈ దయ, కృప వారి మీదకి వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు మనుషుల దయలో వెతికాడు. ఎందుకంటే ఎంతోమంది యేసు ప్రభును ప్రేమించారు, వేల మంది ప్రేమించారు ఆయన్ని. ఆయన ఎంతోమంది మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఆయన బోధలను ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. ఆయన యొక్క ఆ శ్రేష్టతను, ఆ గైడెన్స్ని ఇష్టపడి వెంబడించిన వారి సంఖ్య ఆ రోజుల్లో ఎంతో ఎక్కువ. ఆయనకి ఎంతో ఫేమ్ ఉంది ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో ఆయన ఫేమ్ ఏమైంది? ప్రపంచమంతా ఆయన సజీవుడని ఆరాధిస్తున్నారు. యేసుప్రభుని ఇష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆమేన్. ఈరోజు నువ్వు అంటున్నావా, నా పక్కింటి వాళ్ళు గొనుగుతున్నారు, నా వెనుకింటి వాళ్ళు సనుగుతున్నారు, నాకు ఆఫీసులో పలానా వాళ్ళు నా తప్పులు ఎత్తి చూపిస్తున్నారు. ఓకే, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. దేవుడు వాళ్ళను మారుస్తాడు. ఆమేన్. ఒకనాడు వాళ్ళే నీకు సహకారులు అవుతారు, ఒకరోజు వాళ్ళే నీకు ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళే నీకు హెల్ప్ చేసే వాళ్ళు అవుతారు. మీ తల మాత్రం పైకి ఎత్తబడుతుంది. దేవుడు నిన్ను తోకగా ఉంచడు. ఆమేన్. నువ్వు ఒక డిగ్నిటీగా ఉండాలి. ఏం డిగ్నిటీ అంటే పళ్ళు కొరకద్దు, నీకు పడని వ్యక్తులు కనపడినప్పుడు అసహించుకోవద్దు, చీప్గా చూడొద్దు, వాళ్ళ గురించి ఇతరులతో తప్పుగా కూడా తగ్గించి కానీ వాళ్ళని మాట్లాడొద్దు. నీకు నీవుగా ఉండు. దేవుని భయాన్ని బట్టి, దేవుని మహిమ కొరకు నువ్వు అక్కడ ఉండు. ఆ తర్వాత నువ్వు ప్రార్థించి నీకు పడని వ్యక్తుల కోసం దేవుడే వాళ్ళని నీకు సహకారులుగా, హెల్ప్ చేసేవారిగా ఇస్తారు. ఆ తర్వాత నీ శత్రువులకు ఆయన బుద్ధి చెప్తాడు, అది ఆయన పని.
కానీ ఒకటి గుర్తుపెట్టుకో, 99% ప్రజలు నిన్ను ప్రేమిస్తున్నారు. 99% ప్రజలకి నువ్వు అవసరమైన వాడవు. నీ వర్క్ వాళ్ళకు అవసరం, నీ ప్రేయర్ వాళ్ళకు అవసరం. 99% ప్రేమించే ప్రజలను దేవుడు నీకు బయట పెట్టాడు. ఈ 1% నువ్వు ప్రార్థన చేయలేవా? 1% శత్రువులు ఉండొచ్చు, 1% నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు, 1% మాత్రమే నిన్ను దూషించే వాళ్ళు, చెడ్డ మాటలు పలికే వాళ్ళు, విమర్శించే వాళ్ళు ఉండొచ్చు. ఈ 1% దేవుని కొరకు ఓర్చుకోలేవా? యేసుప్రభు అంటున్నాడు, నా లైఫ్లో కూడా ఈ విమర్శలు అనేవి ఉన్నాయి అంటున్నాడు. నా లైఫ్లో కూడా పండ్లు కొరికిన వాళ్ళు ఉన్నారు అంటున్నాడు. కానీ నేను ఆ 1% పట్టించుకోలేదు, వాళ్ళను కూడా క్షమించండి ప్రభువా అని సిలువలో చెప్పాను అంటాడు ఆయన. ఆమేన్. ఈరోజు నీతో అంటున్నాడు, నీ లైఫ్లో ఆయన ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీ మార్గంలో నేనున్నా. నెగటివ్తో నీకెందుకు పని? దూషించి వారితో నీకు పని ఎందుకు? నీ 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 లైఫ్లో నేనున్నా, నీ మార్గంలో నేనున్నా. నువ్వు వెనక చూడగా వెనక నేను నిలబడ్డా, నువ్వు ముందు చూడగా ముందు నేనున్నా. నువ్వు ముందుకెళ్ళిపో, నేను నిన్ను ఆశీర్వదిస్తా అని దేవుడు నీతో చెప్తుండగా నీకు వాళ్ళతో అవసరం ఏంటి? గుర్తుపెట్టుకో, 99% నిన్ను, నీ వర్క్ను, నీ విధానాలని, నీ రెస్పాన్సిబిలిటీస్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. నీ కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు. 99% నువ్వు చెప్తే చేసే వాళ్ళు ఉన్నారు. దేవుడు పెట్టాడు నీకు, నీ చుట్టూ 99% పెట్టాడు. 1% ఓర్చుకోలేవా? యేసుప్రభు ఓర్చుకోలేదా? క్షమించలేదా? నీ తలపైకి ఎత్తబడుతుంది. ఆమె నీ తలపైకి ఎత్తబడుతుంది. యేసుప్రభు ఈరోజు సర్వశక్తి గల దేవుడుగా ప్రపంచం ఆయన ఆరాధిస్తుంది. క్షమించు, నువ్వు పెద్ద స్థానంలోకి వెళతావు. క్షమించు, దీవెనకరమైన మార్గాల్లోకి వెళతావు. క్షమించటం నేర్చుకో దేవుని బిడ్డ. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు. అందుకే పరిపూర్ణమైన మనిషిగా ఉండటానికి మ్యాక్సిమం నువ్వు ట్రై చేయి. పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరు. దేవుడు నేను ఆశీర్వదించునుగాక. ఆమేన్.